నమస్తే, వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. భువనగిరిలో సాయి డయాగ్నోస్టిక్ యజమాని శివ నరేష్ గౌడ్పై ఇక అందరూ చూస్తుండగానే కత్తితో దాడి చేసిన నయీం అనుచరుడు రౌడీ షీటర్ బాబా నరేష్ ఒంటిపై కత్తితో 2 మార్లు దాడి చేశాడు. దీనికి దాడికి పాల్పడిన బాబా భయంతో పరుగులు తీసిన నరేష్ ఒక్కసారిగా భయాందోళనకు గురైన స్థానికులు. ఏమన్నా అనుమానం అంటే ఎవరున్న పలానా 6 నెలల క్రితం వాళ్ళ తమ్ముడు కూడా వచ్చిండు, నేను చంపేస్తా అన్నాడు కాజా. ఆ రోజు కూడా నేను నీకు నాకేంద్ర నన్ను ఎందుకు చంపుతావు అన్నా. ఈ పక్కన రాయల్ డయాగ్నోస్టిక్స్ చెప్పి పక్కన అరుణ్ ఇద్దరు ఆర్ఎఫ్ డయాగ్నోస్టిక్ అని కావాలని వీళ్ళే పంపించిన నా అనుమానం. ఎందుకంటే గతంలో కూడా నన్ను చంపాలని అప్పుడు పాజన్ సీను నాసర్ భాయ్ షకీల్ భాయ్ బతుకున్నప్పుడు ఎత్తుకపోయినబ్బా నేను డ్రాయర్ ఇప్పి చంపుతా అన్నాడు. అయినా ఎవరు చెప్పుకుందామంటే చంపేస్తా అన్నారు. ఇప్పుడు వచ్చి చంపడానికి వస్తే నేను సరే చంపే నేను వెనక తిరిగి మాట్లాడుతున్నా, వచ్చి నడుస్తూనే ఉండు అని ఇష్టం ఉన్నట్టు. సాయంత్రం అంబులెన్స్ బాబా అని అన్న నీతో పని ఉంది మాట్లాడాలి అన్నాడు. సరే అన్నాను, ఏం పని ఉంది డైరెక్ట్ మాట్లాడతా పొద్దున వస్తాను. సరే రాని మా ఊరిలో వచ్చారు, హైదరాబాద్ రాదు కళ్ళ ఆపరేషన్ ఉంది, బయట మన మెడికల్ షాప్ ముందే నిలబడ్డాను. వాళ్ళతో మాట్లాడుతుంటే కొబ్బరి బండలు నరికే కట్టి తీసుకొని వచ్చి ఇంకా నుంచి నరుకుతూనే ఉండేది. మూడు దగ్గర నరికింది. ఎందుకు ఏంది అనేది మరి అతను ఎవరైనా పంపించిరా, మరి ఆయనకి నాకు ఎలాంటిది ఏం లేదు. అంటే గతంలో మీకు అన్న ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తురా మీరు? అంటే దేవుడా నా కొడుకునట్లా రక్షించినావు నాయన. నా అయ్యా నా బంగారం ఎవరని ఒక మాట వినమ్మా. నా అయ్యా నా అయ్యా